గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న బీసీ ధర్నా మీద ప్రజలకి ఒక అవగాహన కలగాలి. పదేళ్లు బీసీ జాతిని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు వారికి ఇవాళ బీసీల గురించి ధర్నా చేసే హక్కు లేదు. రిజర్వేషన్ని 23% కుదించింది బీఆర్ఎస్ పార్టీ, అవునా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కవిత గారికి. బీసీకి సంబంధించిన ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్ అన్నిటి కూడా నిధులు కోతపెట్టి నానా ఇబ్బందులు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయంగా నేనే ప్రతిపాదించిన. ఆ డిక్లరేషన్ కు అనుగుణంగా మనం పనిచేస్తా ఉన్నాం. ఇవాళ దానికోసమే కుల సర్వే మొదలుపెట్టినాం. దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ హయాంలో బీసీలందరినీ, బీసీ జాతులందరూ కూడా అనగదొక్కిన మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ధర్నా చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలే మీకు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు అగ్రవర్ణాలకి అంకితమైనటువంటి మీరు, మీ కార్యక్రమాలు ఇవాళ మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. కొంచెం అన్నా జ్ఞానం ఉండాలి బీసీల గురించి ఇవాళ మీరు మాట్లాడడంలో. ఒకప్పుడు అధికారం ఉన్నప్పుడు బీసీలంతా అనగదొక్కి బీసీ జాతుల్ని కనుమరుగు చేసిన మీరు ఇవాళ బీసీల కోసం ఏదో చేస్తాము అన్నటువంటి చెప్పడం మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ ప్రజలు ఇవన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని అధికారం దూరంగా పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన వెంటనే కేబినెట్ లో కానీ బీసీలకు సంబంధించిన పలు కార్యక్రమాలు కానీ, నాలాంటి ఒక సామాన్య కార్యకర్తను పీసీ అధ్యక్షుడు చేయడం కానీ, దాంతోపాటు బీసీ సంబంధించిన డిపార్ట్మెంట్లన్నిటి కూడా అత్యధిక నిధులకు ఇచ్చి బలోపేతం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా, మిమ్మల్ని నమ్ముతారా ప్రజలు అర్థం చేసుకుంటా ఉంటారు. 10 ఏళ్లు మీరు బీసీలందరినీ కూడా అనగదొక్కి ఇయ్యాల కపట ప్రేమ, మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.